శరవేగంగా విస్తరిస్తున్న మహానగరానికి అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు వరకు సకల సదుపాయాలతో టౌన్షిప్ల ఏర్పాటుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం రైతుల నుంచి భూములను సేకరించి లేఅవుట్లను అభివృద్ధి చేయనుంది. రోడ్లు, రవాణా, విద్యుత్, తాగునీరు, పార్కులు తదితర మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసిన లేఅవుట్లలో 60% భూమిని తిరిగి రైతులకు అందజేయనుంది. మిగతా 40% భూమిని హెచ్ఎండిఏ ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించనుంది. నగరంలోని ఉప్పల్, బగాయత్, కోకాపేట్, బుద్వేల్, మోకిల్లా, బాచుపల్లి, హైత్నగర్, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో హెచ్ఎండిఏ సొంత భూములతో పాటు రైతుల నుంచి సేకరించిన భూముల్లో లేఅవుట్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కోకాపేట్, బుద్వేల్, మోకిళ్లలో హెచ్ఎండిఏ ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు, బడా నిర్మాణ సంస్థలు పెద్ద ఎత్తున పోటీపడి స్థలాలను కొనుగోలు చేశాయి. ఇదే తరహాలో ఔటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ప్రతిపాదించిన రేడియల్ రోడ్లకు ఆనుకొని టౌన్షిప్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత 4వ నగరంగా 4వ నగర నిర్మాణానికి ప్రణాళికలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ హంగులతో అభివృద్ధి చేయనున్నట్లు భావిస్తున్న ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే అత్యాధునిక టౌన్షిప్లను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వం ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని జిహెచ్ఎంసీ వరకు పెంచడంతో పాటు హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించింది. దీంతో హెచ్ఎండిఏ పరిధి 7,250 చదరపు కిలోమీటర్ల నుంచి సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది. ఇందుకు అనుగుణంగానే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని టౌన్షిప్ల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఔటర్ రింగ్ రోడ్డును, రీజనల్ రింగ్ రోడ్డును కలుపుతూ రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు 300 మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న 41.5 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు మార్గంలో టౌన్షిప్లను అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ దృష్టి సారించింది. రేడియల్ రోడ్డుకు రెండు వైపులా మొదటి దశలో 1 కిలోమీటర్ పరిధిలో, రెండో దశలో 500 మీటర్ల పరిధిలో టౌన్షిప్ల విస్తరణలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం రైతుల నుంచి భూములను సేకరించి అభివృద్ధి చేస్తారు. ఇందులో రోడ్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రజా రవాణా సదుపాయాలు, పార్కులు, వ్యాపార వాణిజ్య కేంద్రాలు తదితర మౌలిక సదుపాయాలతో పాటు సుమారు 353.72 ఎకరాల్లో భవన నిర్మాణాల కోసం ప్లాట్లను కేటాయిస్తారు. రెండో దశలో మరో 171.65 ఎకరాల విస్తీర్ణంలో నివాస సముదాయాలను ఏర్పాటు చేయనున్నారు. రైతుల నుంచి సేకరించి అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ 40% ప్లాట్లను తన వాటాగా తీసుకోనుంది. మిగతా 60% ప్లాట్లను రైతులు విక్రయించుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రావిర్యాల మీదుగా ఆమన్గల్ వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్డు పరిధిలో కొంగర్కుర్డు, కొంగర్కలాన్, ఫిరోజ్గూడ, లేమూరు, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట్, ముచ్చెర్ల, కుర్మిద్ద, కడ్తాల్, ఆమన్గల్, ఆకుతోటపల్లి తదితర ప్రాంతాలు రానున్నాయి.